హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను సండే రోజుని ఫిష్ కర్రీ చేస్తున్నామండి. చూడండి, ఫిష్ కర్రీ వాళ్ళు అక్కడే చేయించుకొచ్చి నేను అదరా ఇక డ్యూటీ నుంచి వచ్చి వండుతున్నానండి. ఇందులో 2 స్పూన్లు నూనె వేసానండి, ఆయిల్. ఇందులో పెద్ద ఉల్లిపాయలు వేసాను, రాళ్ళు ఉప్పు వేసాను, కరివేపాకు. నాకు నూనె అంత సాలినట్లేదండి. 3 స్పూన్లు నూనె, పసుపు, కారం, 2 స్పూన్లు కారం అండి. దీంట్లోకండి అంటే నేను పాతకాలం మోడల్లో వండుతున్నానండి. ఇప్పుడైతే తాలింపు వేసుకుంటారు, ఎలా అయినా కానీ వండుతారండి. నేనైతే అమ్మమ్మ వాళ్ళు వండిన లాగానే వండుతున్నాను. మేము ఇలా వండుతాం, కలిపి పెట్టి ఒక్కసారి అన్నీ వేసేసేసి సూపర్గా ఉండిద్దండి కర్రీ మాత్రం. దీంట్లో నేను ఎక్కువ మసాలాలు వేయనండి. అల్లం, చిన్నులపాయలు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అంతేనండి నేను వేసేది మసాలా. అసలు ఇంకేం వేయనండి. కానీ కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది. మన అమ్మమ్మ వాళ్ళు కదండి. ఇప్పుడు కర్రీలు కన్నా పాత వాళ్ళు వండినవి ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదండి. ఇప్పుడు పిల్లలకి మన కాలంలో వండేవి బాగుంటాయి, అమ్మమ్మ వాళ్ళు వండినవి. అందుకని ఆ కాలంలో మా అమ్మమ్మ వాళ్ళు వండినటువంటి చింతపండు అండి. ఇదిగండి చింతపండు, ఇంత నానేసాను చింతపండు. సరేనండి, చూడండి మేము ఎలా కడిగి పెట్టుకుంటాము, ఎలా వండుతాము. మా కర్రీ అయితే ఇలా ఉండిద్దండి. మీరు ఎలా వండుకుంటారు నాకు షేర్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. నాకు సపోర్ట్గా ఉండండి. ఫిష్ కర్రీ అండి. నేనైతే ఇట్లా కలిపి పెట్టుకుని చింతపండు పులుసు పోసుకుని కొంచెం మంట తగిలినాక ఇక మసాలా వేసేసేసి ఒక 10 నిమిషాలు ఉండి దించేసేసేస్తాడండి. ఉడికినాక మా అబ్బాయి ఒక వీడియో తీస్తాడండి. బాగుండిద్ది కర్రీ. అంతేనండి, ప్లీజ్ అండి నాకు సపోర్ట్గా ఉండండి. మా కర్రీ ఇదండి. ఈరోజు సండే ఫిష్ కర్రీ. సరేనండి, ఓకే, థ్యాంక్ యూ.